2047 విజన్ డాక్యుమెంట్ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ తయారు చేశారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. అందులో కూడా 2.5 ట్రిలియన్ యుఎస్ ఎకానమీకి నాంది పలికేట్టుగా ముందుకు పోతున్నాం. ఈ రోజు మీరు చూస్తే 7 నెలలైంది మేము వచ్చి, ఇప్పటికీ 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులకు అగ్రిమెంట్లు చేశాం, పనులు ప్రారంభిస్తున్నాం. దీనివల్ల 4 లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశాలు వస్తాయి. మేము ఒకే నినాదం పెట్టుకున్నాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో ఇవ్వాలనేది ఎన్డీఏ నినాదం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఒక విషయం మనం గుర్తుపెట్టుకుంటే, అన్ని రంగాలు అభివృద్ధి చేస్తే అల్టిమేట్ గా ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే నిరంతరం నిర్మాణ రంగం అభివృద్ధి అవుతూనే ఉంటుంది. ఒక ఇల్లు కడతాం, డబ్బులు వస్తాయి, మళ్ళా కొట్టేసి ఒక ఇల్లు కట్టే పరిస్థితికి వస్తారు. ఎవరైనా సరే ఈ సివిలైజ్డ్ వరల్డ్ లో, ఒక నాగరిక ప్రపంచంలో నిర్మాణం అనేది కంటిన్యూగా జరుగుతుంది. ఏ సొసైటీ అయితే బాగా అభివృద్ధి అవుతుందో అక్కడ ఈ డెవలప్మెంట్ అనేది అనునిత్యం కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అమరావతిగానే అభివృద్ధి అయి ఉంటే ఇప్పటికి ఈ ప్రాంతం అంతా కూడా నిలదొక్కునేది. ఒక అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసి రాష్ట్రంలో నిర్మాణ రంగం అనేది నిలదొక్కోకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా డెమాలిషన్ చేయడం, భయభ్రాంతులను చేయడం, ఇలాంటి చాలా కార్యక్రమాలు కూడా జరిగాయి. 5 సంవత్సరాలు నేను చూశాను. అన్ని రంగాల కంటే నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు మళ్లీ మీరు చూసినప్పుడు మేము వచ్చిన తర్వాత 7 నెలలు అయింది. బిల్డ్ ఏపీ అనే నినాదంతో ఈ రోజు మనందరం ముందుకు పోతున్నాం. నిర్మాణ రంగానికే కాకుండా అనుబంధ రంగాల్లో అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చాం. ఈ ప్రాధాన్యత వల్ల ఎక్కడికక్కడ ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ జరిగే పరిస్థితికి వస్తున్నాయి.